హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను మస్తుగా ఉన్నా. సో అత్త ఇక్కడ బియ్యం చేస్తుంది. ఎందుకంటే నేను రైస్ పెట్టినప్పుడు నాకు ఇలా చెరుగుడు రాదు. మనము పంట బియ్యం అనుకుంటాం కానీ పంట బియ్యంలో వేయాల్సిన ఆ బోరిక్ పౌడర్ అదేదో ఉంటుంది, క్యారమ్ బోర్డ్ పౌడర్, అది వేయకుంటే దీనికో పురుగులు వస్తాయి. పంట బియ్యానికే తొందర పురుగులు వస్తాయంట ఈ మధ్య నాకు తెలిసిన విషయం. కానీ ఒకసారి ఈ పంట బియ్యం తినడం అలవాటైందా, పంట బియ్యం మనం వేరే అన్నం తినలేం, సటసటలాగా అనిపిస్తుంది. సో ఇందులో చూడండి, ఆ పెయిన్ లాంటి పురుగులను ఏమంటారండి, అవి బాగున్నాయి. తెల్ల పురుగు అయితే మేము కొన్న బియ్యంలో ఇదే ఫస్ట్ టైం. సో తెల్ల పురుగులు ఉన్నాయి. లాస్ట్ టైం ఈ బియ్యంతో నేను చాలా స్ట్రగుల్ చేశాను. లైక్ ఆ పెయిన్ల లాంటి పురుగులు, వాటిని తెలుగులో ఏమంటారో తెలియదు. సో వాటికి నేను బిల్డింగ్ పైకి బస్తాలు ఎత్తుకెళ్ళడము, ఆ బోరిక్ యాసిడ్ వేసి దాన్ని ఆరేయడము, అవి చచ్చిపోయినాక వాటిని చెరగడం, ఇవన్నీ అయిపోయింది. ఇక ఈ సంవత్సరం జాలించుకున్నా, అత్తమ్మ నువ్వు చేసి, లేకపోతే నేను డీమార్ట్లో బస్తా కొంటా అని చెప్పిన అనమాట. సో మా అత్త నువ్వు చేసి అందాకో చూడదు. లాస్ట్ టైం తను నాకు పంపించిన బస్తా మొత్తం బియ్యం చెరిగి చేసిన బస్తా. ఈసారి కూడా చేసే ఇస్తాను అన్నది. అండ్ ఆల్రెడీ ఇంట్లో నాకు బియ్యం ఉన్నాయి హైదరాబాద్లో. సో ఇప్పుడు నాకు బియ్యం ఏమి అవసరం లేదు. బట్ ఉన్న బియ్యం కూడా నాకు చెరగడం ప్రాపర్గా రాదు కాబట్టి మా అత్తే చెరిగి పెడుతుంది. బట్ మీకు తెలుసా, నాకు చెరగడం వచ్చు. లాస్ట్ టైం బియ్యం అని నేనే చెరుకున్నాను. సో మా అత్తమ్మది పిచ్చి ప్రేమ, అది నా కోడలికి పని అవుతుంది, హరిబరిలో బియ్యం పెడుతుంది కదా, డైరెక్ట్ తీసుకొని పెట్టట్టు ఉండాలి, ఎందుకు దానికి చెరుకోవడం అన్న ఫీలింగ్ మా అత్తకి బాగుంటుంది. అందుకు మా అత్తే వేస్తుంది. సో తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందనమాట, ఇందాక చూసి కదా, ఆ అమ్మని చూస్తే సేమ్ పూన మమ్మీలా ఉంటుంది. లాల మమ్మీ అంటారు కదా మన పిల్లలు. సో ఆ మమ్మీలాగే ఉంటుంది. చాలా బాగా మాట్లాడుతారు తెలుసా. సో వీడు ఏదో డ్రాయింగ్ చేసిండు. వీడు ఈ మధ్య ప్రో అయిపోతుండండి. చూడ్డానికే గొట్టుగొట్టుకున్న డ్రాయింగ్లు వీడు ఈజీగా వేసేస్తుండు. రఫ్గా 30 గంట అరగంటలో డ్రాయింగ్ వేస్తుండు. ఒక్కోసారి భయం వేస్తుంది, ఎట్లనా ఏంటా అని చెప్పేసి. ఎందుకంటే ఈ డ్రాయింగ్లు చేయడానికి వంగి వంగి మెడలన్నీ వస్తాయేమో అన్న ఫీలింగ్ నాకు బాగుంటుంది. కళ్ళకు సైట్ వేస్తుందని భయం ఉంది. నా కొడుకు కాడ ఉడుకోపోయేది ఏమని కానీ ఫ్యాన్ వేసుకోడు, పేపర్ కదిలిద్దట. ఫ్యాన్లు కూలర్లు ఏం వేసుకోకుండా డ్రాయింగ్ వేస్తాడు. కానీ ఏమన్నా వచ్చిందా అండి, ఓన్లీ పెన్సిల్ ఆర్ట్. ఇది బాగుంది కదా. సో ఈ డ్రాయింగ్ క్లాసెస్ జాయిన్ చెప్పాను చాలామంది అంటారు, కానీ ఎందుకో స్టడీ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుందేమో అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. అంత ఏజ్కి ఏదైనా ఎక్కువ రోజులు ఉండదు. ఈ డ్రాయింగ్ కూడా వాడికి ఆల్రెడీ వచ్చు కాబట్టి వాడికి ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు వేస్తాడు. ఇప్పుడు ఖాళీ ఉన్నాడు కాబట్టి వేస్తాడు. కానీ హైదరాబాద్లో ఎక్కువ వేయడు. వాడి స్కూల్ ఏందో, వాడు చదువుకోవడం ఏందో, వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడడం ఏంటో అవే. సో వాడు పనిలో పని వాడు ఈ మధ్య వేసిన డ్రాయింగ్స్ అన్నీ మీకు చూపిస్తుండు. చూసారా, ఇది ఫస్ట్ వేసిన డ్రాయింగ్. దాన్ని మళ్ళీ రీడ్రాయింగ్ అంటే మళ్ళీ సేమ్ డ్రాయింగ్ని మళ్ళీ కూడా ఇంకోసారి వేసాడు. ఇది అది కాదు, ఇది ఫస్ట్ వేసింది. సో సేమ్ ఇంకోటి వేసాడు, అది కూడా షేర్ చేస్తానులేండి. సో ఇది చూడండి, ఈ పెన్సిల్ వర్క్ అనమాట. ఆయనకి 6 ప్యాక్ ఉంది. యానిమా డ్రాయింగ్స్ ఇవన్నీ కూడాను ఇవాళ రేపు పిల్లలకి ఇవే బాగా నచ్చుతాయి. మన ఇల్లులు, మన కొబ్బరి చెట్లు, మన గుడిసెలు వీళ్ళకి నచ్చుతలేవు. మరి ఎందుకో ఏమో, అంత జనరేషన్ గ్యాప్. ఇక వీడు ఏమైనా అంటే నాతో కుంఫు ఆడతాడు. చూడండి ఏసి ఈ వీడు తప్పితే ఆ దెబ్బ ఈ 2-3 రోజులు అట్లే ఆడు చెయ్యి అక్కడ అట్టుకొని చంపినట్టుగా నొప్పి వస్తాయి నాకు. పిల్లలు బక్క చిన్నగా ఉంటారని వాళ్ళు కొడితే తాకుతుంది, ఓ రేంజ్లో తాకింది. సో వీడు అమ్మ అన్నీ డ్రాయింగ్ చూపించమ్మా అన్నాడు. అప్రిషియేట్ చేస్తాం కదా, వాడికి ఇష్టం అనమాట. ఇంకా బూస్టింగ్ ఉండిద్దట. సో ఈ స్కెచ్లు మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు డీమార్ట్లో కొనిచ్చిన. సో ఆ స్కెచ్లతో వేసింది నాకు ఒక్కటిగా బాగా అనిపించలే. ఇగో చూడండి, అంత అట్రాక్టివ్గా లేవు ఇవి. కలర్స్ బిడ్డ కొన్ని వాళ్ళు డ్రాయింగ్ వీడియోస్ పెట్టేవాళ్ళు, వాళ్ళ దగ్గర కాస్ట్లీ స్కెచెస్ ఉంటాయి. సో మన దగ్గర 200-300 రూపాయల స్కెచ్లతోటి అంత పర్ఫెక్ట్గా కలర్ రాదు. అయిన మా బిడ్డ ఏదో ట్రై చేస్తూ ఉన్నాడు. వీడు ఏంద్రా చెయ్యి నోట్లో పెట్టుకున్నాడు, అది ఇంకేదో చెప్పిండు. సో ఇతను కూడా బాగానే ఉన్నాడు. ఇలా పేర్లు మీకు తెలుసా, గోజు, బోజు, తోజు, ఇంకేంటిది కకాషి, నరాటో, వేరే వేరే ఉంటాయి. ఇతను కంటే ఇట్లా చెయ్యి ఇట్లా పెడితే పవర్ వచ్చిందట అట్లా చెప్తుండు. నృత్తుగాడు మళ్ళీ నేను డ్రాయింగ్ చేసిన చెప్పి మళ్ళీ గదే దొంగ పోలీస్ డ్రాయింగ్ చూపించబోయిండు. నేను అన్ని కంట్రోల్ చేసిన. ఎందుకంటే ఆ పోలీస్ డ్రాయింగ్ చూసి మీరు మళ్ళీ ఒకసారి వాడిని అప్రిషియేట్ చేయొచ్చు. బట్ యాజ్ ఎ తల్లి కానీ నా డ్రాయింగ్ చూసి 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 నా మైండ్లో కూడా అది ఫిక్స్ అయిపోయింది. వాడు చెప్పకుండా నాకు అది అర్థమవుతుంది. సో నీది ఆల్రెడీ చూసిర్రు, నువ్వు సూపర్, నువ్వే గ్రేట్
అని చెప్పి వాడిని ఆపేశాను. సో ఈ అమ్మ వచ్చింది కదా, మా వాడు పాపం మా అమ్మ వచ్చి కూర్చున్నందుకు రుత్తుగాడు తీసుకుపోయి ఆ బుక్కులు ఆ అమ్మకు డ్రాయింగ్ అన్నీ చెప్పించిండు. పాపం మా అమ్మ చాలా బాగుంది చాలా బాగుందని చెప్పింది. సో నువ్వు చూస్తలేవు కదా, ఆ అమ్మ నా డ్రాయింగ్ చూసిందని చెప్పి చెప్తా ఉండనమాట. ఫుల్ అల్లరండి, రౌడీ బాబు మా రుత్తుగాడు మస్తు అల్లరి చేస్తాడు. తేజ్తో ఇంత అల్లరి లేకుండే, రితుతో బాగా అల్లరి ఉంటుంది. సో ఇద్దరు కలిసి ఉరికిరి, వీళ్ళిద్దరు కలిసి ఊరికి ఏడుకోపోయిర్రా, మన కళ్ళలో కనిపిస్తలేరా, అందులో ఎవడో ఒకడు ఏడుతాడు. కథ రుత్తుగాడు కింద పడ్డాడు, గుచ్చుకుంది, చిన్న బ్లడ్ వచ్చింది. మా ఊడికి బ్లడ్ కనిపించదు, బ్లడ్ ఎంత పెద్ద దెబ్బ అయినా తాకనియండి, బ్లడ్ కనిపించదా ఏడవడు. చుక్క బ్లడ్ కనిపించా నా రక్తం అంతా పోయిందే అని ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాడు ఫ్రూట్స్ ఎక్కువ తింటాడు, వాడికి ఒక ఫీలింగ్ ఉంటుంది, నేను ఫ్రూట్స్ తినడం వల్ల నాకు బ్లడ్ వస్తుంది, నేను ఫ్రూట్స్ తినడం వల్ల నేను హెల్తీగా ఉన్నాను. నేను అలా వాడి మైండ్ని చేసినట్టు నవ్వుకి చెప్పి సో నేను తిన్న ఫ్రూట్స్ అన్నీ పోతాయి, నాకు బ్లడ్ వస్తాయి అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఇది చూడండి, చిన్నదేదో ఇరికినట్టు అయిన వస్తుంది వాడికి, కానీ ఎక్కువ దెబ్బలు రిత్తుకే తాకుతాయండి. లవి యాక్చువల్గా మా లవికే దెబ్బలు బాగా తాకుతాయి, తేజ్తో తేజ్కి ఎక్కువ తాకాయి, ఋతు బాగా తాగుతాయి. అండ్ ఋతు తట్టుకుంటాడు కూడా, తేజు తట్టుకుంటాడు కానీ కొంచెం సెన్సిటివ్ అనమాట, వాడు ఎక్కువ ఇక ఏడుస్తాడు, బేర్ చేయలేడు అనమాట. సో ఇది చూడండి, ఇద్దరు పుడితే వాళ్ళకి వాళ్ళు ఆడతారు, పీస్ఫుల్గా మీ పని మీరు చేయొచ్చు అన్న వాళ్ళందరూ ఇడికి వచ్చి మాట్లాడారు. అలాగే నాలాగా ఇద్దరు పిల్లలు పుట్టినాక రియలైజ్ అయిన అమ్మలు కూడా మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి. సో ఇద్దరు ఆడుకోవడం కంటే కొట్టుకోవడం ఎక్కువ ఉంటుంది. ఈ కొట్టుకోవడంలో కూడా పెద్దోడు దెబ్బ తాకితే పెద్దోడు కుయ్యమన్నాడు, చిన్న దెబ్బ తాకిన చిన్న కొడుకు పెద్ద సీన్ చేస్తాడు, దానికి అందరు దాదా పెద్ద నెంబడి పడతారు. పాపం పెద్దోడికే మళ్ళీ తిట్లు, అవునా కాదా? సో బియ్యం అయితే చేసుడు మొత్తం అయిపోయింది. బై ద వే చాలామంది అక్క మీరు హైదరాబాద్ రారా, పిల్లలకి స్కూల్ స్టార్ట్ కాలేదా అన్నారు. నా పిల్లల స్కూల్ జస్ట్ 2 డేసే పోయింది. 15th స్కూల్ అయితే 17th 16th 17th 18th నుంచి తేజు రోజు స్కూల్కి వెళ్తుండు. బోనం ఎత్తుకున్నాం, ఎల్లమ్మ బోనం ఆ రోజు సాయంత్రం నేను హైదరాబాద్కి వచ్చాను. వీడియోస్ మీరు అబ్జర్వ్ చేయండి, బోనాల వీడియోస్ 2 పార్ట్స్లా 2 డేస్ వచ్చాయి కాబట్టి మీకు ఎక్కువ అనిపించాయి. నేను అన్ని రోజులు అక్కడ ఏం లేము. 15th 16th 17th 18th నుంచి 17th నుంచి తేజ్ అయితే రెగ్యులర్గా స్కూల్లో పోతుండు. నేను థర్స్డే వచ్చాను, లాస్ట్ థర్స్డే వచ్చాను, ఈరోజు కూడా థర్స్డేనే. 1 వీక్ అయిపోయింది నేను హైదరాబాద్కి వచ్చి. సో ఈ బియ్యం తీసుకొచ్చి చివరికి మన పాలకోవా అయితే సాటిస్ఫాక్షన్గా ఇట్లా కావాలి. ఇప్పుడు దీనిలోంచి వచ్చే వాసన ఓ రేంజ్లో ఉంది, దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఇది మనం ఇంటికి పోయి షార్ట్లకు పూయాలి. ఓకే, దాన్ని చూస్తే ముట్టుకొని బుద్ధి కాలేదు ఎందుకంటే స్మెల్కి, బట్ ప్రతిదీ మనం ట్రై చేయాలని నాకు ఉంటుంది కదా లోపల. సో దానికి నేను కూడా దాన్ని అత్తయ్యతోటి చాటకు పూస్తాను అనమాట. సో చలో ఇక్కడ రుత్తుగాడు ఎగ్జైట్మెంట్తో రెడీ, ఏం చేస్తున్నావు అమ్మా, మనం ఏం పని చేస్తున్నావు అమ్మా అని. సో ఇక్కడ మా అత్తమ్మ ఏంటంటే దాంట్లో పసుపు వేయాలి కదా, పసుపు లోపల ఉంది అదే తీసుకొస్తుంది. సో ఇది ఊర్లో వ్లాగ్స్ మీరు అందరు చాలా ఎంజాయ్ చేసినా అని చేసేటది నాకు అర్థమైంది, ఎందుకంటే వ్యూస్ మనకి ఊర్లో వ్లాగ్స్కి చాలా ఉన్నాయి. కమెంట్స్ మళ్ళీ ఈ మధ్య తగ్గినాయి, మీరు ఎందుకు కమెంట్స్ పెడతలేరు, నేను రిప్లైస్ ఇస్తున్నా కదా. సో అత్తయ్య చాట పూస్తాను ఇలాగా, నేను అత్తయ్య ఈ టోపులు తీసుకురానా అన్న, టోపులు అంటే గంప, సో ఈ గంప తీసుకురానా అంటే తీసుకురా బిడ్డ దానికో పూద్దాం అన్నది. సో మా అత్తయ్య కొన్ని చేస్తుంది, అత్తయ్యకి అందరూ తెలిసినా చేస్తుంది, ఎందుకు చేస్తుందో నాకు తెలీదు. మా అత్తయ్య రొట్టెలు 2 చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా, ఆనాడు 6-7 రొట్టెలు అవుతాయి. పిండి కొంచెం కొంచెం, వాళ్ళకి చెయ్యి పెద్ద చెయ్యి అనమాట, పిండి కొంచెం 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 చేస్తుందా 6-7 రొట్టెలు అవుతాయి. 2 రొట్టెలు వేస్తా బిడ్డ, ఎక్కువ తక్కువ చేయ బిడ్డ నేను అంటుంది. 6-7 రొట్టెలు అవుతుంది, దీనికి ఊరందరికి సరిపడా ఎంత అయిందంట అది నాకు తెలియలేదు. సగానికి సగం పక్క అమ్మకు కూడా తీసి పెట్టినాం. వీడేసే స్కిడ్లకు ఈయన పాయింట్ కింద చినిగిందనమాట. అమ్మ పాయింట్ మార్చు అంటుండు, ఎందుకంటే నువ్వు ఇట్లా కూర్చోవద్దు, ప్యాంట్ చినిగింది కూర్చునే వీడియోలో బ్యాడ్ అంటారంటే ప్యాంట్ మార్చు అమ్మంటే పోయి తెచ్చుకోపోరా వేరే ప్యాంట్ అని చెప్పిన. సో పిల్లలు ఇద్దరు ఇక్కడ మేము చేస్తున్నామా, ఇక్కడే స్నానం చేస్తాను అనమాట, బాత్రూంలో చేయరు. సో అవన్నీ తీసుకెళ్ళి బకెట్లు ఇట్లా లోపల బాత్రూంలో పెట్టేశాను. తర్వాత ఇప్పుడు ఇది పూసేయాలి. ముందే పసుపు కలిపి మిక్సీ పట్టొచ్చు కదా అత్తమ్మ అంటే, అట్లా చేయొద్దు, పూసేటప్పుడే పసుపు వేయాలి అని అనేది. నిజంగానే దీని వెనకాల సైన్స్ ఏంటో తెలియదు కానీ ఇది ఇలా పెడితే చాట మాత్రం ఎక్కంచెలుగా మనకి ఏమంటారు దానికి హోల్స్ లాంటివి ఉండవు, కారదు, బియ్యం మంచిగా చెరుగొస్తాయి. సో ఇవి ఇప్పటి కావండి, తరతరాలుగా వచ్చేవి. మా అత్తయ్య అయితే మునుపు దంచేదంట,
దంచేవాళ్ళంట. అండ్ మనకి మా రమ్య వాళ్ళ ఇంట్లో ఎప్పుడు మా రమ్యకి 2, 3 చాట్లు ఉంటాయి. మా అత్తయ్య నాకో చాటుకుంది, మా అత్తయ్యకి ఒక చాటు ఉంది. మనకెందుకు అత్తయ్య అన్ని చాట్లు లేవంటే వాళ్ళు దీపావళికి నోముకుంటారు కదా! సో ఆ నోముకున్న ప్రతిసారి కొత్త చాట కొనాలన్నమాట. సో అట్లా రమ్య వాళ్ళ అత్తగారి దగ్గర నుంచి తెచ్చుకుంటుంది. అది చెప్తుంది. సో తర్వాత ఏంటంటే నేను పూస్తా అత్తయ్య అని నేను తీసుకున్నాను. మీకు తెలుసో తెలీదో నాకు ప్రతీదీ నేను ట్రై చేయాలి, ప్రతీదీ నేను నేర్చుకోవాలన్న ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అట్లా మా అత్తయ్య ఏం చేసినా నేను అందులో తల తురుస్తాను అనమాట. సో పూసి అట్లా పక్కకు పెట్టేస్తాం చాట్లు పూసి. సో చాట్లు పూసి పక్కకు పెట్టాక వీడియోస్ మన బోనాలే మీరు చూశారు. ఓకే. సో నిన్న ఇవాళ చూసింది బోనాల కంటే ముందు వీడియో అనమాట. తర్వాత బోనాల వీడియో అయిపోయింది. ఇది ఎల్లమ్మ బోనం రోజు ఈవినింగ్ అనమాట. సో అత్తయ్య వాళ్ళు పనికి వెళ్తారు కదా, సో అవి అందరికి పంచుకునే డబ్బులు ఉంటాయి కదా, అవి లెక్క చూడు బిడ్డ, ఎంతమందికి ఎంత వస్తాయి, ఎకరానికి ఇంత అని ఇస్తారు విత్తనాలు పెట్టడానికి పోయినప్పుడు. సో ఎంతమంది పోయినాము, ఎంతమందికి ఎన్ని ఇవ్వాలనేది మా అత్తయ్య శేఖర్ని అడిగి లెక్కలు వేస్తుంది అనమాట. రమ్యకి ఆ రోజు హెడేక్ ఉంది, బాగా మైగ్రేన్ ఉంది. సో రమ్య పడుకుంది. నేను ఇంకా హైదరాబాద్కి బయలుదేరుతున్నాను. సో హైదరాబాద్కి బయలుదేరుతున్నాను కాబట్టి ఫుల్గా ఉడకపోతుంది. ఊర్లో ఉడకపోతే ఒక రేంజ్లో ఉంది. మనకు హైదరాబాద్లో నేను వచ్చినప్పటి నుంచి 1 వీక్ నుంచి బోల్డ్ అని వర్షాలు పడుతున్నాయి. సో నేను శేఖర్ గారి ప్యాంట్, శేఖర్ గారి షర్ట్ వేసుకున్నాను. చున్నీ ఎందుకు వేసుకున్నాను అంటే అత్తగారి ఇంట్లో ఉన్నాను కాబట్టి వేసుకున్నాను. ఇదే డ్రెస్ మా అత్తయ్య ఉన్నగా హైదరాబాద్లో నేను చున్నీ వేసుకోను. సో తర్వాత ఏంటంటే ఇక అత్తయ్యకి బాయ్ బాయ్ చెప్పి బయలుదేరుతున్నాము. నా ట్రైన్ ఆల్రెడీ వచ్చేసిండు. జాతరకి వెళ్ళినాము, ఎలా బోనం అయింది, దావత్ ఇంకా రేపు రమ్యోలు రేపు అక్కడే ఉంటారు. సో వాళ్ళు చేసేసుకొని వాళ్ళు హైదరాబాద్కి రిటర్న్ అయిపోతారు. మేమేమో ఈరోజే వెళ్తున్నాం. మా అన్న చూడండి, మా అన్న బంగారం అండి. ఎంతవరకు ఎక్కున్నా కూడా ఎక్కడ నేను బస్సుకు పోతే ఆయన అల్ల కష్టమవుతుంది, నాకు కష్టమవుతుంది. నేను కాల్ చేయను, నేను వెళ్తా అన్నానగానే ఎప్పుడు పోతావే టైం కరెక్ట్ చెప్పు అంటాడు. సో ఇటు చూడండి మా అత్తయ్యకి చూసారా బొబ్బ ఎట్లా వచ్చిందో. సో అత్తయ్యకి నేను బాడీ లోషన్ ఇచ్చొచ్చాను. ఇంకా తేజుకి ఇప్పటికే 2 days స్కూల్ వెళ్ళింది కదా, ఇంకా నెక్స్ట్ వీక్ రమ్యోళ్ళది ఎట్లాగో ఉంటుంది. నెక్స్ట్ వీక్ అంటే ఎప్పుడు, ఇంకో 2 daysలో మళ్ళీ గాలిపల్లి వెళ్తాం మనము. సో మళ్ళీ 2-3 రోజులు ఉండాల్సి వస్తుంది. సో మళ్ళీ వీడియోలు చూద్దరు. సో చలో అన్నీ సర్దుకొని ప్యాక్ చేసుకొని రెడీ అయిపోతున్నాం. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు బస్కి పోయేది ఉండే, పిల్లలకి కష్టమవుతానే నేను ఇంత పారి బస్కి వచ్చుడు ఏమొద్దు అని అనమాట. సో అందుకే నా ఎక్కువ బ్యాగ్స్ ఏం లేవు. నేను ఫస్ట్ గాలిపల్లి నుంచి వచ్చేటప్పుడే దాదాపు అన్నీ తెచ్చుకున్నాను. జస్ట్ పండగకి వేసుకునేవే ఉంచాను అనమాట. సో ఇప్పుడు బ్లాబ్లాలో వెళ్ళినా మనం బస్కి వెళ్ళినా కంఫర్ట్గా ఉండేటట్టు. సో అన్నీ ఏంటంటే సాయంత్రం దించేస్తాను, పొద్దున పిల్లలుగా స్కూల్కి వెళ్తారు అని అన్నాడు అనమాట. సో చలో స్టార్ట్ అయిపోతున్నాం. మా అత్తయ్యకి ఏంటంటే ఇంకో రోజు మేము ఉంటే బాగుండు, రమ్యోళ్ళు ఉంటారు కదా, ఇంకో రోజు ఉంటే బాగుండు అనిపించింది. కానీ పిల్లలకి ఇప్పటికీ 2 days 3 days స్కూల్ పోయింది తేజుకి. మనకి 15th రోజు స్టార్ట్ అయింది, 16th 17th 15 16 17 3 days స్కూల్ పోయింది. ఇంకా రేపు ఎల్లుండైనా పోతాడు అత్తయ్య అన్నట్టుగా వచ్చాం. ఇటు చూడండి మా రమ్యని లేపి బాయ్ చెప్పిన చలో మనం స్టార్ట్ అయిపోదాం హైదరాబాద్కి. ఇలా నన్ను నేను చూస్తే మా ముగ్గురు అన్నయ్యలో నేను కూడా ఒక అన్నయ్యలాగా నాకే అనిపిస్తుంది. బై ద వే ఈ టీషర్ట్ మా కిరణ్ అన్నది నాకు బాగా నచ్చిందని నేను ఉంచుకున్నాను. సో నేను ఉంచుకున్నాను కానీ రుద్దడం మా ఆయనే రుద్దుతుండు. సో అట్లా అటు ఎల్లమ్మ జాతర కాడికి పోయి వచ్చిన ఎడ్ల బండ్లు ఉన్నాయి కదా, సో ఆ ఎడ్లు పోతూనే ఉన్నాయి. లవి వాళ్ళు ఉంటారు. ఫస్ట్ టైం మేము వెళ్ళిపోతున్నాం, రమ్య వాళ్ళు ఉంటారు. ఎప్పుడు రమ్య వాళ్ళు ఉంటే మేము ఉండి రమ్య వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. సో తిరుపతి అన్నకి ఏదో పని ఉంది, ఆఫీస్ వర్కే ఉంది ముస్తాబాద్లో అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ రమ్యకి ఎల్లమ్మ జాతర రోజే పీరియడ్ అయింది. సో తనకు కూడా చేతనం అవ్వట్లేదు. సో 1 day వాళ్ళు ఉంటారు, మనం వెళ్ళిపోతున్నాము. సో ఇక మా పిల్లలు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్, ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయింది. కొత్త బ్యాగులు ఆల్రెడీ మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు తీసుకున్నాం. సో స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తారు కాబట్టి చలో ఇక వెళ్దాం, ఇంటికి వెళ్దాం, మంచిగా ఆడుకోవచ్చు అనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ ఏ మాట కామాట చాలా రోజులు వెళ్ళినప్పుడు మనం 15 రోజులకి ఒకసారి వెళ్ళి వారం రోజులు ఉండొచ్చినా కూడా ఇల్లు దారుణంగా అవుతుంది. సో మళ్ళీ వారం 10 రోజులు ఇంట్లో ఉంటే కానీ ఈ ఇంట్లో ఉన్న ఫీలింగ్ రాదు, ఇల్లులాగా సెట్టు కాదు. ఎందుకంటే నాకు గాలిపల్లి నుంచి పోయిన వెంటనే ఎందుకో ఎక్కడ లేని నీరసం వచ్చి నిద్రనే వచ్చింది. నేను లిటరలీ 2-3 రోజులు నేను పడుకుంటూనే ఉంటాను, ఎందుకో తెలీదు, అంత నిద్ర పట్టింది. సో మనం అత్తగారింటికి వెళ్ళినా
అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఎండ్ ఆఫ్ ది డే మన ఇంటికి వచ్చి మన బెడ్ మీద మనం పడుకుంటేనే ఆ నిద్ర అనేది పడుతుంది. సో నాకు అది గాలిపిల్ల కొంచెం మెలకు అయినా నిద్ర పట్టకపోయేది. అట్లా మళ్ళీ 2-3 రోజులు ఈ బోనాల హడావిడిలో నిద్రనే లేదు. సో అదంతా మళ్ళీ వడదెబ్బ తగిలింది. ఇవన్నీ హైదరాబాద్ వచ్చాక 2-3 రోజులు వెళ్ళినాయి. తర్వాత మామూలు మనిషి అయినా. సో ఇది మా రమ్యోళ్ళు ఎప్పుడు కింగ్ ప్యాలెస్ ఇక్కడ బిర్యానీ తింటారంటే బాగుంటుంది అంటేను తేజ్వాడ పతాక బిర్యానీ వచ్చినప్పుడు మేమేం తిని రాలేదు. అత్తయ్య తినిపోతారు కదా బిడ్డ అంటే లేదు అత్తమ్మ బయట తింటాం తీ అని చెప్పిన. సో కింగ్ ప్యాలెస్కి వెళ్ళాము. హానెస్ట్గా చెప్తున్నాను, ఈ రెస్టారెంట్ అంతా గుడ్, బట్ ఈ సిట్టింగ్ నాకు నచ్చలేవు. పెద్ద ఫంక్షన్కి ఏదో వెళ్ళినట్టుగానే ఉంది సిట్టింగ్, బట్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండన్న ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ ఏమాట కామాట బిర్యానీ హైలైట్గా ఉంది. సో ఇక్కడ నేను ఒక వీడియో తీసుకున్నా. తగ్గాలి కళ్యాణి, నువ్వు తగ్గాలి, యు ఆర్ చబ్బియెస్ట్, చబ్బియెస్ట్ 3 V1 V2 V3. నేను చబ్బియెస్ట్ అయిపోయినా, తగ్గాలి మనం. సో ఇక్కడ అంటే ఒక నల్లు ఉంది, కొన్నిట్లలో వెరైటీగా ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూపిస్తాను. నాకు నల్ల ఉన్నప్పుడు ఇటు తిప్పాలి ఆడ తిప్పాలి అర్థం కాదు. దానికి నల్లనే లేకుండా ఓన్లీ ట్యాప్ ఒకటే ఉండి తిప్పేది లేకుంటే నీళ్ళు ఎట్లా వస్తాయి కదా. సో అయినా మనం అంత హైఫై రెస్టారెంట్కి వెళ్ళే అంత సీన్ కూడా లేదు. సో తినడానికి కూర్చున్నాము. ఎప్పుడు కూర్చున్నా మా రుత్తుగాడు మా అన్నకు నాకు మధ్యలో కూర్చుంటాడు. ఓ దిక్కు నుంచి నేను, ఓ దిక్కు నుంచి మా అన్నయ్య కుక్కుతూ ఉంటారు. తేజు శేఖర్ మాత్రం రాజబాబు లేక కూర్చొని తింటారు. ఎందుకంటే వాళ్ళ రుత్తుకు ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు. సో తేజు శేఖర్ ఒక దిక్కు కూర్చుంటారు, నేను రుత్తు మా అన్న ఒక దిక్కు కూర్చుంటాను. సో తేజు అన్న తేజువానికి బిర్యానీ తీసుకున్నారు. మా శేఖర్ మా అన్నయ్య వచ్చేసి దాల్ తడక, జీరా రైస్, దాల్ తడక. నాకు ఆ దాల్ తడక దాని బకెట్ బాగా నచ్చింది. బుజ్జి బకెట్లు వాళ్ళకి ఊట్టగా ఉంటాయి. సో మొత్తానికి అయితే అత్తగారి నుంచి ఇంటి నుంచి రావడం కొంచెం బాధాకరమే. అంటే ఎవరో నువ్వు మీ అత్తగారి ఇంట్లో భలే హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నావు అన్నారు. నటించడం ఎందుకండి, అది నా ఇల్లే. ఇప్పుడు అత్తగారింటికి పోయినప్పుడు ఏదైనా గొడవలు, ఏదైనా సూటిపోటి మాటలు వినే కోడలైతే వీళ్ళకి అత్తగారింటి దగ్గర ఉండాలి అనిపించదు. కూర్చొనియకుండా రాచి రంబన పెట్టి అత్త అయినా మనకు ఉండాలనిపించదు. సో మా అత్తగారింట్లో టైంకి మా అత్త నాకు ఫుడ్ వండి పెట్టింది. నేను ఊడ్చుడు, ఏమైనా బోల్ తోముడు, అవి 2 తప్ప నాకు ఏ పనులు ఉంటాయి. నాకెందుకు మా అత్త వాళ్ళ ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది చెప్పండి. నిన్న పుట్టింట్లో అయినా పని చేయాలి. మా అత్తగారింట్లో నేను చెయ్యకుండా నన్ను మా అత్త ఏమనదు. నా పిల్లలు చూసుకున్నది అన్నిటికంటే పెద్ద విషయం అది. అక్కడ నేను నటించాల్సిన అవసరం లేదు. అండ్ నేనున్నది ఒకగానో కొడుకు వైఫ్ని, ఒకగానో కోడలు నేను. మా అత్త నన్ను ఎప్పుడు ఏమనరు. సో పని చేసేటప్పుడు కూడా నాకు ఫీలింగ్ వస్తుంది. నా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, నాకు ఫీలింగ్ వస్తుంది కాబట్టి నేను చేసేస్తాను, మళ్ళీ అనిపించుకోకూడదు అని చెప్పేసి. సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నటించాల్సిన అవసరం నాకు లేదు. మా ఆడపడుచు నాకు చెల్లిలాగా ఉంటుంది, మా అత్తయ్య చాలా బాగా చూసుకుంటుంది. సో అందరికీ ఒకేలా ఉండదు కదా. సో మేబీ మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో మీకు అట్లా ఉండి మీరు నన్ను అంటుండొచ్చు. సో వీడియోని ఏం చేస్తున్నాను, ఈ మబ్బులన్నీ వెళ్ళిపోయిండు.